అమ్మగారండి కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, అమ్మగారండి చెప్పండి అమ్మగారండి. మీ అయ్యగారు డబ్బులు పంపిస్తారు, ఇంకా పంపించలేదు రామలక్ష్మి. అవునా అమ్మగారండి, నేను మాట చెప్తాను అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నారు కదా అమ్మగారండి. అవును రామలక్ష్మి. నాకు ఎంత పెట్టి సేవ్ చేసుకోతారు అమ్మగారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు, 300 పెట్టి తీరా ఏంటి? అమ్మగారండి ఎక్కువైపోద్ది అమ్మగారండి. అయితే 150 చాలా? వదిలే అమ్మగారండి. హలో, నాకు తెలుసండి ఈసారి బిజినెస్ లో కూడా సేల్స్ అన్ని మాకే వస్తాయి, నాకు తెలుసండి. అమ్మగారు మాకు వెలిగిపోతుంది. అవునండి. అవునా అమ్మగారు మాకు అయ్యయ్యో. ఇప్పుడేం చెవిటి అయిపోయింది. అమ్మగారండి అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? చెప్పండి అమ్మగారండి, ఏమైంది అమ్మగారండి? నీకు చెప్తే నువ్వు అరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారండి. అదే రామలక్ష్మి, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునా అమ్మగారండి. బిజినెస్ లో ఉన్న సేల్స్ మొత్తం పోయాయంట. అవునా అమ్మగారండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రామలక్ష్మి. ఎస్ఐయా, నాకు సహాయం చేయవా? అమ్మగారండి నేను అమ్మ చెప్తా అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. నీకు బోలెడు పెయిన్స్ ఉన్నారు కదండి. అవును రామలక్ష్మి. పిలవండి, మాట్లాడండి, సాయం చేద్దాము. సరే రామలక్ష్మి, నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను, నువ్వు ఇంట్లో పనులన్నీ చూసుకో. అలాగే అమ్మగారండి. అమ్మగారు పెయిన్స్ అందరూ వస్తున్నారు, ఇంటి పని మొత్తం నేనే చేయాలి. రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. వచ్చేస్తున్నాను. ఓలమ్మ, మా ఇంటికి యేసు బాబు వచ్చాడు. అమ్మగారండి అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? మా ఇంటికి యేసు బాబు వచ్చాడండి. ఓ ఎస్ఐ వచ్చారా రామలక్ష్మి? అవును అమ్మగారండి. నేను తీసుకొని వస్తాను, వెళ్ళి రామలక్ష్మి. అలాగే అమ్మగారండి. వందనాలు ఎస్ఐయా, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐయా. రండి ఎస్ఐయా, ఇంట్లోకి వెళ్దాం. రండి ఎస్ఐయా, రండి, మీరు ఈ మొదటి స్థానంలో కూర్చోండి. ఎస్ఐయా, నాకు చాలా పనులు ఉన్నాయి ఎస్ఐయా, నేను అవి చూసుకొని వస్తాను, మీరు అందులోకి ఇక్కడ కూర్చోండి ఎస్ఐయా. ఓలమ్మ ఓలమ్మ, యేసు బాబు ఎంత దీనంగా చూసేస్తున్నాడు. రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. వచ్చేస్తున్నాను. అమ్మగారండి అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? ఆ టీవీలో కనపడుతుంది, వచ్చిందండి మీ ఫ్రెండ్ హీరోయిన్ రమణి వచ్చిందా? అవును అమ్మగారండి. నేను తీసుకొని వస్తాను, వెళ్ళి రామలక్ష్మి. అలాగే అమ్మగారండి. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రమణి, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. రా వెళ్దాం లోపలికి. రా రమణి, రా, నువ్వు 2వ స్థానంలో కూర్చో. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నాకు సెకండ్ ప్లేసా? నేను నాకున్న షూటింగ్స్ అన్ని మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చేది సెకండ్ ప్లేసా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకూడదని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఆగు రమణి, ఫస్ట్ ఏసై వచ్చారు కదా, ఏసై లేపడం మంచిదేనా? అయినా మన ఏసై కదా, ఒకసారి లేపుతాం. ఎస్ఐయా, మీరు 2వ స్థానంలో కూర్చోరా. రా రమణి, రా, నీవి మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి. మా ఫ్రెండ్కి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. హీరోయిన్ గారి కార్డు తీసుకోండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు మిమ్మల్ని మాట్లాడగలండి. అడుగు. మీలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఇది పుట్టుకుతో రావాలి, నీకు అది లేదు చెప్పు. నేను కూడా చాలా అందంగా ఉంటానండి. రియల్లీ? అవునండి.
మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. ఇంకోసారి ముట్టుకుంటానండి. ఓకే, ముట్టుకో. ఇదేంటి ఇది మా పొయ్యిలో బోర్డర్ వాట్? ఏం మాట్లాడుతున్నావు? విజయ, విజయ, ఏంటి రమణి? ఏంటి మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? ఇంత కాస్ట్లీస్ ఫౌండేషన్ పట్టుకొని ఆఫ్టర్ ఆల్ పొయ్యిలో బూడిద అంటుందా? సారీ రమణి, నువ్వు కూర్చో. నువ్వు ఇలా రావే. చెప్పండి అమ్మగారండి. దాని ఫౌండేషన్ అంటారు, పొయ్యిలో బూడిద అనరు. అది రాసుకోకపోతే వాళ్ళ మొహాన్ని మనం చూడడం. వెళ్ళి పని చూసుకో. నేను కూడా ఫౌండేషన్ వేసుకుని నేను సమానం అంటానండి. నువ్వా? రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. వచ్చేస్తున్నాను. అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? మన ఫ్యామిలీ డాక్టర్ ఇద్దరండి. మన ఫ్యామిలీ ఏంటి? నా ఫ్యామిలీ. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిసిపోయావా ఏంటి? అవును అమ్మగారండి. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ విజయ, ఐఎమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్ గారు. పిలిచిన వెంటనే వచ్చింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. రండి వెళ్దాం. ఏంటి విజయ సంగతులు? ఏం లేవు డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు, రండి. మీరు ఈ 3వ స్థానంలో కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంత పెద్ద డాక్టర్ నీకు తెలుసా? రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నువ్వు ఇచ్చేది నాకు 3rd ప్లేస్. ఇస్తే 2nd ప్లేస్, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆగండి డాక్టర్ గారు. పద్దాకలు ఎస్సేనే అడిగితే బాగుంటుందా? అయినా మన ఎస్సే కదా, ఒకసారి అడుగుదాం. ఎస్సయ్యా, రండి డాక్టర్ గారు, రండి. మీరు ఈ 2వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. డాక్టర్ గారు కాఫీ తీసుకోండి. డాక్టర్ గారు మిమ్మల్ని మాట్లాడాలండి. అడుగు. మీలాగా నాకు ఒక సమస్య ఉందండి. చెప్పమ్మా. చెప్పమంటారండి? చెప్పు. పొద్దుమానం పని చేస్తున్నాండి. సాయంత్రం అయితే ఇంత తింటున్నాను. మళ్ళీ ఆకలి వేయట్లేదండి. ఏం చేయాలండి? వాట్? ఏం మాట్లాడుతున్నావు? విజయ, విజయ, ఏమైంది డాక్టర్ గారు? మీ పని మనిషి చూడు పిచ్చిగా వాగుతుంది. సారీ డాక్టర్ గారు, మీరు కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అమ్మగారని సమస్యలు చెప్పుకుంటున్నానండి. నువ్వు ఒక దానివి. డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి. వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మగారండి. రమ్మంటారు పొమ్మంటారు, రమ్మంటారు పొమ్మంటారు. రామలక్ష్మి, అమ్మగారండి. ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. వచ్చేస్తున్నాను. అమ్మగారండి. ఏమైంది రామలక్ష్మి? సర్పంచ్ గారికి 5 సంవత్సరాల తర్వాత కనపడుతుంది. వచ్చిందండి మీ ఫ్రెండ్. ఓ, సర్పంచ్ గారు వచ్చారా? అవును అమ్మగారండి. నేను తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళి రామలక్ష్మి. అలాగే అమ్మగారండి. హాయ్ సర్పంచ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సర్పంచ్ గారు. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్పంచ్ గారు. రండి ఇంట్లోకి వెళ్దాం. మీ అందరికి నేనే సర్పంచ్ని. మీ అందరికి అరుగుతికే ఓటేయాలి. రండి సర్పంచ్ గారు, రండి. మీరు ఈ 4వ స్థానంలో కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు? నాకున్న మీటింగ్స్ అన్ని వదిలిపెట్టుకొని నువ్వు పిలిచావని నేను వస్తే నాకు ఇచ్చేది 4th ప్లేసా? నాకు ఇస్తే 3rd ప్లేస్, లేదంటే చెప్పు నేను వెళ్ళిపోతా. ఆగండి సర్పంచ్ గారండి. ఎస్సయ్యా, రండి సర్పంచ్ గారు, రండి. మీరు ఈ 3వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి. సర్పంచ్ గారికి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి. అమ్మగారండి, మిమ్మల్ని మాట్లాడగలండి. మీరు మాకు 2000 ఇస్తా అన్నారండి. నాకు మాత్రం 1000 ఇచ్చారండి. ఇంకో 1000 ఎవరిని అడగాలండి? నీకు
విజయ విజయ ఏమైంది సర్పంచ్ గారు? ఈ పని మనిషి ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంగలండి మొన్న 2000 ఎంత అన్నారండి, నాకు మాత్రం 1000 ఇచ్చారండి. రోజు మా బుర్ర తింటావు, ఇవాళ వీళ్ళ బుర్ర కూడా తింటున్నావా? వెళ్ళి వెళ్ళి పని చూసుకో. అలాగే అంగలండి. సర్పంచ్ గారండి ఒక సెల్ఫీ తీద్దామా? తీరు రామలక్ష్మి, అంగలండి. ఎవరో డోర్ కొట్టినారు చూడు. అలాగే అంగలండి. వచ్చేస్తున్నాను. అంగలండి. ఏమైంది రామలక్ష్మి? ఆ టీవీలో కనపడితే తింగర్ గారు వాళ్ళిద్దరు. సింగర్ కాదే, సింగర్. అదేనండి తింగర్ గారు. సింగర్ అని చెప్పానా? అలాగే అంగలండి. హాయ్ ఎస్తేర్, ఎలా ఉన్నావు? హాయ్ విజయ్, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను ఎస్తేర్. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్తేర్. రా ఇంట్లోకి వెళ్దాం. రా ఎస్తేర్, రా. నీవు 5వ స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు విజయ? నీకోసమే కదా నా ప్రోగ్రామ్స్ అని మిస్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నువ్వు నాకు 5వ స్థానం ఇస్తావంటావేంటి? నాకు 4వ స్థానమే ఇవ్వనంటే చెప్పి నేను వెళ్ళిపోతా. ఆగేస్తే పద్దాకలు ఎస్సైనా అడగాల? అయినా మన ఎస్సే కదా, ఒకసారి అడుగుదాం. ఎస్సయ్యా, రా ఎస్తే రా. నీవి 4వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అంగలండి. మా ఫ్రెండ్కి ఏం కావాలో చూసుకో. అలాగే అంగలండి. తింగర గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదు, సింగర్ అనాలి. అదేనండి తింగర గారు. అబ్బా, సింగర్ అని చెప్పానా? తింగర గారు మిమ్మల్ని మాట్లాడు కదండి. అడుగు. మీలా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? బాగా సాధన చేయాలి. నేను రోజు సాధన చేస్తున్నానండి. అవునా? అది పుట్టుకతో రావాలి. నేను పుట్టుకతో బోల్డ్ పాటలు పాడుతున్నానండి. నువ్వు పాటలు పాడతావా? అవునండి. ఓ పాడమంటారా? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాడలేనే తెలుగు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ విజయ, ఏమైంది ఎస్తే? ఈ పని మనిషి రామలక్ష్మి చూడు, ఈ పాటలు పాడుతుంది. నా చెవులోంచి బెటర్ చేస్తుంది. తన ప్రతాపం నీ దగ్గర కూడా చూపించేసిందా? చాలా బాగా చూపించేస్తుంది. సారీ ఎస్తే, నువ్వు కూర్చో. రామలక్ష్మి, అంగలండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏంటి అంగలండి? పాడమన్నాడు పాడాను అంగలండి. పాటించాలే కానీ వెళ్ళి వెళ్ళి పని చూసుకో. ఏంటి అంగలు ఊరికి కసుకుంటా నేను కూడా పెద్ద తెంగన అయిపోయి టీవీలో కనపడాను. కనపడు. రామలక్ష్మి, అంగలండి. ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. అలాగే అంగలండి. వచ్చేస్తున్నాను. అంగలండి. ఏంటి రామలక్ష్మి? దీడికి దాడికి అమ్మేతనే అమ్మచ్చిందండి. ఇంకేంటి? ఓ, రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అవును అంగలండి. నేను తీసుకొని వస్తాను, వెళ్ళి రామలక్ష్మి. అలాగే అంగలండి. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ఆగాగు. హలో రే, వాడి స్థలం వీడికి, వీడి స్థలం వాడికి అమ్మేయండి. ఎంత వస్తే అంత నా అకౌంట్లో వేసేయండి. విజయ, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రియా. పిలిచిన వెంటనే వచ్చింది, చాలా థ్యాంక్స్ ప్రియా. రా ఇంట్లోకి వెళ్దాం. పద విజయ. రా ప్రియా, రా. నువ్వు 6వ స్థానంలో కూర్చో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు విజయ? నేను ఎంత బిజీగా ఉంటానో తెలుసా? కేవలం నువ్వు పిలిచావని నాకున్న పనులన్నీ మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చేది 6వ స్థానమా? ఇస్తే 5వ స్థానం ఇవ్వు, లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఆగు ప్రియా. ఎస్సయ్యా, రా ప్రియా, రా. నువ్వు 5వ స్థానంలో కూర్చో. థ్యాంక్స్ విజయ. రామలక్ష్మి, అంగలండి. నా ఫ్రెండ్కి ఏం కావాలో చూసుకో. అలాగే అంగలండి. అంగలండి కాఫీ తీసుకోండి. అంగలండి మిమ్మల్ని మాట్లాడే కదండి. అడుగు.
ఆడికి దడికమ్మేస్తానండి. నాకు కూడా చిన్న మొక్కేనండి, గోడు చేసుకుంటాను. ఇదేమన్నా బిస్కెటా ఏంటి ఒక చిన్న ముక్క ఇవ్వడానికి? విజయ విజయ, ఏమైంది ప్రియా? నీ పని మనిషి చూడు, ముక్కా గిక్కా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. సారీ ప్రియా, నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? అమ్మగానండి చిన్న మొక్క అడుగుతున్నాను, గోడు చేసుకుంటాను. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నా పరువు తీసేసావు కదా, వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మగానండి. రామలక్ష్మి, అమ్మగానండి. ఎవరొచ్చారు చూడు. అలాగే అమ్మగానండి. ఏమిడా అమ్మగానండి, అమ్మగానండి. ఏమైంది రామలక్ష్మి? మన ఇంటి పైన పట్టు రోజు తింటారు, మీ చెల్లెలు గారు వచ్చారండి. అది నా చెల్లె, మా ఆయన చెల్ల. అది నా చెల్లి, నావని దానివి, దానివని దానివి, ఒక మా ఆయన తప్ప. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను చెల్లి, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెల్లి. రా చెల్లి రా, ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ చూసుకో చెల్లి. అదేంటక్క, ఇంట్లో పని మనిషి రామలక్ష్మి ఉంది కదా, నేను చూసుకోవడం ఏంటి? అయినా వాళ్ళ ఫ్రెండ్స్ కదే, నువ్వు చూసుకో. సరే అక్క. అక్క, ఇక్కడ ప్లేస్ లేదు. ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చో. కొంచెం లేస్తారా? అమ్మగానండి, అమ్మగానండి. కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, అమ్మగారని చెప్పండి. అమ్మగారు ఏంటి ఈ మధ్య లావ్ అయ్యావు? మక్క పెట్టిన తిన్నంతా తిని. నేను లావయ్యానా మీరు లావయ్యానా? మా అమ్మగారు పెట్టిన తిని మొత్తం మీరు లావయ్యాను. పని చేసి సిక్కిపోయాను. అక్క అక్క, ఏమైంది చెల్లి? చూడు రామలక్ష్మి తిక్క తిక్కగా మాట్లాడుతుంది. అదంతే మాట్లాడుతుందిలే, దాని మాటలే పట్టించుకోకు. మీ అందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అమ్మా ఆగండి ఎస్సయ్య. మీరు ఆ కష్ట సమయంలో నేను ఆదుకున్నాను కదా, నా ఈ కష్ట సమయంలో మీరు ఆదుకోండి. మీకు తెలుసు కదా నా కూతురి పెళ్లి పెట్టుకున్నాం కదా, బిజినెస్లో ఉన్న సేల్స్ మొత్తం పోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఆ కష్ట సమయంలో నేను ఆదుకున్నాను, నా ఈ కష్ట సమయంలో మీరు ఆదుకుంటారు అనుకుంటున్నాను. అమ్మా ఆగండి ఎస్సయ్య, మాట్లాడుతున్నాను కదా. మీరందరూ నాకు తప్పకుండా హెల్ప్ చేయండి. అమ్మా ఆగండి ఎస్సయ్య, మాట్లాడుతున్నాను కదా. సహాయం చేయండి, మీ మీదే నేను చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాను. రమణి, సారీ విజయ, నీకు తెలుసు కదా నేను యాక్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నానండి. సో దాంట్లో అమౌంట్ అంతా అయిపోయింది. ఈసారి నేను హెల్ప్ చేయలేను, సో సారీ. కావాలంటే నా ఆటోగ్రాఫ్ నీకు ఫ్రీగా ఇస్తాను. సారీ, బాయ్. రమణి. హలో, వస్తున్నాను. సర్జరీకి రెడీ చేయండి. డాక్టర్ గారు. సారీ విజయ, కొత్తగా హాస్పిటల్ కట్టాను కదా, మనీ మొత్తం హాస్పిటల్కే పెట్టేశాను. నా దగ్గర అయితే ఇప్పుడు మనీ లేదు. ఇంకెప్పుడైనా హెల్ప్ అడుగు, హెల్ప్ చేస్తాను. బాయ్. డాక్టర్ గారు మీరు కూడానా? సర్పంచ్ గారు. సారీ విజయ, నా కాడ డబ్బులు లేవు ఇప్పుడు. ఇంకెప్పుడైనా నీకు సహాయం చేస్తాను. సారీ. సర్పంచ్ గారు సహాయం చేస్తారనుకున్నాను. సర్పంచ్ గారు ఇస్తే నువ్వైనా సహాయం చేయవా? సారీ విజయ, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా సాయం చేస్తాను. ఇస్తే ప్రియా, హెల్ప్ చేయవా? సారీ విజయ, నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. నేనైతే నీకు ఇప్పుడు హెల్ప్ చేయలేను. సారీ. ప్రియా, చెల్లి. సారీ అక్క, నా పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. నిన్ను అడుగుదామని వచ్చా, కానీ నువ్వు నన్ను అడిగావు. సారీ అక్క. చేతులకి వెళ్ళేటప్పుడు పిలువక్క. చెల్లి నువ్వు కూడానా? చెల్లి. అమ్మగారండి, ఏమైంది అమ్మగారండి? ఏంటి
చెప్పండి అమ్మగలండి. ఇసుకి వెక్కని చెప్పానా? అమ్మగలండి చెప్పండి అమ్మగలండి. నీకు తెలుసు కదా రామలక్ష్మి, అమ్మాయి గారి పెళ్లి పెట్టుకున్నామని. అవును అమ్మగలండి. వచ్చిన నా ఫ్రెండ్స్ ఎవరు నాకు సహాయం చేయలేదు రామలక్ష్మి. అమ్మగలండి మీ చెల్లెలు అన్నారు, మీలో సగం అన్నారు కదమ్మండి. అవును రామలక్ష్మి, నా చెల్లి నాలో సగం అనుకున్నాను రామలక్ష్మి. నన్ను సగం చేసేసి వెళ్ళిపోయింది రామలక్ష్మి. అమ్మగలండి నేను మాట చెప్తాను అమ్మగలండి. చెప్పు రామలక్ష్మి. ముందుగా మీకు సాయం చేయడానికి ఏజ్బాబు వచ్చాడా? అవును రామలక్ష్మి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదండి అమ్మగలండి. అవును రామలక్ష్మి. మీ ఫ్రెండ్స్ అందరిని అడిగారు కానీ ఏజ్బాబుని అడగలేదండి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగమంటావే? మీరే చెప్పారు కదండి క్షమించే దేవుడని, క్షమించే దేవుడని, ఆదుకునే దేవుడని అడగండి. సరే రామలక్ష్మి, నేను ఏసైకి ప్రే చేస్తాను. నువ్వు డోర్స్ దగ్గరికి వేసి ఎవరు రాకుండా చూసుకో. అలాగే అమ్మగలండి. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ఎస్సయ్యా. మొదటిగా మీరు నాకు సహాయం చేస్తారని వచ్చి ఉన్నారు ప్రభా. మిమ్మల్ని నేను పట్టించుకోకుండా ప్రభువా, నా స్నేహితులు బంధువులు అని చెప్పి ప్రభువా వాళ్ళతో తిరిగి ఉన్నాను ప్రభువా. వాళ్ళ నా కష్ట సమయాల్లో వాళ్ళ నేను ఆదుకున్నాను ప్రభువా. నా ఈ కష్ట సమయంలో నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లేదు ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కాపాడండి ప్రభువా. నా బిడ్డ పెళ్లి జరిగేందుకు సహాయం చేయండి ప్రభువా. నా బిడ్డ పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా. ఆదివారం వస్తే చాలు ప్రభువా, నీ సన్నిధిని మర్చిపోయి ప్రభువా షాపింగ్స్, సినిమాస్ అని చెప్పి నా స్నేహితులతో బంధువులతో కలిసి వెళ్ళాను ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కాపాడండి ఎస్సయ్యా. నా బిడ్డ పెళ్లి జరిగేందుకు నాకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నన్ను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు నీవే ఎస్సయ్యా. నన్ను విడువక ప్రభువా, నా బిడ్డ పెళ్లి జరిగేందుకు సహాయం చేయండి ప్రభువా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ప్రభువా. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ప్రభువా? నాకు ఆ సహాయం మీ దగ్గర నుంచి వచ్చిన ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, నా బిడ్డ పెళ్లి జరిగేందుకు నాకు సహాయం చేయండి ప్రభువా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా. నా బిడ్డ పెళ్లి జరిగేందుకు నాకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను కాపాడండి ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను ఆదుకోండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నా బిడ్డ పెళ్లి జరిగేందుకు నాకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ఆదివారం వస్తే చాలు ప్రభువా, నిన్ను మర్చిపోయి ప్రభువా నేను నా స్నేహితులతో తిరిగి ఉన్నాను ప్రభువా. ఎస్సయ్యా, కనీసం ఇప్పుడు మీరు వచ్చినా కూడా ప్రభువా మిమ్మల్ని నేను పట్టించుకోకుండా ప్రభువా నా స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళని పట్టించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఎస్సయ్యా, నన్ను కాపాడండి ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ఎస్సయ్యా, క్షమించండి అయ్యా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ఎస్సయ్యా. ఎస్సయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నా బిడ్డ పెళ్లి జరిగేందుకు సహాయం చేయండి ప్రభువా. ఎస్సయ్యా, క్షమించండి అయ్యా. అమ్మా, నేనున్నానమ్మా. మీ బిడ్డ పెళ్లి నేను ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు ప్రాణం పెట్టాను. ఈ చిన్న సాయం చేయలేనా? ఇక్కడైనా మనుషులను కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ విడివని దేవుడును, నీ ఎడబాయని దేవుడు. నీ బిడ్డ పెళ్లిని నేను మేలు చేస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండి నీ కొరకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్సయ్యా, వందనాలు ఎస్సయ్యా. ఎస్సయ్యా, వందనాలయ్యా. ఎస్సయ్యా, వందనాలు ఎస్సయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మగలండి, అమ్మగలండి ఏమైంది అమ్మగలండి అంత సంతోషంగా ఉన్నారు? రా రామలక్ష్మి, రా నా పక్కన కూర్చో. అమ్మగలండి మీ పక్కన? రా రామలక్ష్మి, కూర్చో. అయ్యో, చెప్పండి అమ్మగలండి. ఎస్ఐ నాతో మాట్లాడాడు రామలక్ష్మి. నీ బిడ్డ పెళ్లి నేనే చేస్తానని చెప్పాడు రామలక్ష్మి. నా అండి ఏజ్బాబు మీతో మాట్లాడండి. అవును రామలక్ష్మి. నేను కూడా వేసే దగ్గరకు వచ్చేస్తానండి. నువ్వు వస్తావా రామలక్ష్మి? అవును అమ్మగలండి, నాకు ఆదివారం సెలవు కావాలి అమ్మగలండి. సరే రామలక్ష్మి, ఆదివారం నీకు సెలవు ఇచ్చేస్తున్నాను. నువ్వు నేను కలిసి ఆదివారం ప్రతిరోజు చర్చికి వెళ్దాం. సరే రామలక్ష్మి, వెళ్దాం రా. ఉన్నది. స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు. ఈ యొక్క స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశము 118వ కీర్తన 8వ వచనము ఆధారము చేసుకుని స్కిట్ చేయబడినది. మనము కూడా నిజ జీవితంలో ప్రభువుని మొదటి స్థానాన్ని ఇవ్వడం మానివేసి ఈ లోక సంబంధమైన వాటికి మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రభువును ఆశ్రయించడం మానివేస్తూ ఉన్నాం. దాని ద్వారా మన జీవితంలో ఎన్నో అపజయాలను మనము ఎదుర్కొంటూ ఉన్నాము. కానీ ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభువు మనలను క్షమించే దేవుడు, మనలను ఆదరించే దేవుడు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇవ్వక ఈ లోక సంబంధమైన వాటికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉన్నట్లయితే ఈ స్కిట్ ద్వారా మనము గ్రహించి ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలని మీ అందరికీ ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ఈ చిన్న బిడ్డలు చేసిన ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశము కూడా